హాయ్ ఫ్రెండ్స్, భగవద్గీత సారాంశాన్ని కంటిన్యూ చేసే ముందు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తూ ఇలా అంటాడు: అర్జున, ఈ లోకంలో ఆత్మానాత్మ వివేకం గల సన్యాసులకు జ్ఞానయోగం వల్ల మరియు చిత్తశుద్ధుల అయిన యోగేశ్వరులకు కర్మయోగం వల్ల ముక్తి కలుగుతుందని సృష్టి మొదట్లోనే నా చేత చెప్పబడింది. అన్నము వలన జంతువులు పుడతాయి, వర్షం వల్ల పంటలు పండి అన్నం వస్తుంది, మనకు యజ్ఞం వల్ల వర్షాలు పడతాయి, ఆ యజ్ఞాలు కర్మ చేయడం వల్లనే జరుగుతాయి. పార్థ, నా చేత నడపబడుతున్న ఈ లోకచక్రము బట్టి ఎవరైతే అనుసరించరో అంటే ఫాలో అవ్వరో వారు ఇంద్రియలోనుడై పాపజీవుడు అవుతున్నాడు. అలాంటి వాడు వ్యర్థుడు, జ్ఞాని కానివాడు. అందుకే ఎల్లప్పుడూ కర్మలను ఆచరిస్తూనే ఉండాలి. ఉత్తములు అయిన వాళ్ళు దేనినైతే పాటిస్తారో దానినే ఇతరులు కూడా ఆచరిస్తారు. ఉత్తములు దేనినైతే ప్రమాణంగా అంగీకరిస్తారో లోకం అంతా దానినే ఫాలో అవుతారు. అర్జున, నీవు చేసే ప్రతి కర్మను కూడా నా యందు సమర్పించు. జ్ఞానముతో కోరికలు లేని గలవాడవై, అహంకారం లేని వాడవై, సంతాపం బాధ వదిలి యుద్ధం చేయి. చక్కగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నా గుణం లేనిది అయినా సరే మన సొంత ధర్మమే మేలు. అలాంటి ధర్మాచరణలో మరణము సంభవించినా మేలే. పరధర్మము భయంకరమైనది, ఆచరించుటకు అనుచితమైనది. పొగ వలన అగ్ని అంటే మంట, మురికి వల్ల అద్దము, మావి చేత శిశువు ఎలా అయితే కప్పబడుతుందో అట్లనే కామము చేత జ్ఞానము కప్పబడుతుంది. ఏ కాలంలో అయితే ధర్మానికి హాని కలుగుతుందో, అధర్మము పెరిగిపోతుందో ఆయా సమయాలలో శిష్టరక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణముల కోసం ప్రతి యుగంలో ఒక అవతారం ఎత్తుతున్నాను. అనురాగం, భయం, కోపం అన్నీ వదిలేసి నా యందు మాత్రమే మనస్సుని పెట్టి నన్ను ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగం చేత పరిశుద్ధం అయి నా సాన్నిధ్యాన్ని పొందుతారు. ఎవరెవరు ఏ విధంగా నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారిని ఆయా విధాలుగా నేను అనుగ్రహిస్తున్నాను. కానీ ఏ ఒక్కరిలో కూడా అనురాగం కానీ ద్వేషం కానీ లేవు. ఎవరి కర్మలు అయితే కామసంకల్పం గలవి కావో, ఎవరి కర్మలు జ్ఞానం అనే నిప్పుతో కాల్చబడినవో అలాంటి వారిని పండితులు అని విద్వాంసులు అంటారు. యజ్ఞం చేసే పాత్ర బ్రహ్మయే, అలాగే హోమంలో వాడే ద్రవ్యాలు కూడా బ్రహ్మయే. అగ్ని బ్రహ్మయే, యోగం చేసేవాడు కూడా బ్రహ్మయే. బ్రహ్మకర్మ సమాధి చేత పొందే ఫలము కూడా బ్రహ్మయే అని తలచాలి. శ్రద్ధ మరియు ఇంద్రియ నిగ్రహం కలవాడు జ్ఞానం పొందుటకు సమర్థులు. అలాంటి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షాన్ని పొందుతారు. ఇది భగవద్గీత అని, బ్రహ్మ విద్య అని, యోగశాస్త్రం అని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన విషాద, సాంఖ్య, కర్మ, జ్ఞాన యోగములో సమాప్తం. ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళు నచ్చితే ఒక లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.